కేరళ ఎన్నికలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్లపైన అనేక కామెంట్లు వచ్చినాయండి. అయితే ఒక ముఖ్యమైన కామెంట్ ఏంటంటే, ఈ కేరళ ఎన్నికల నేపథ్యంలో వచ్చిన కామెంట్ల రీత్యా గానీ, వాళ్ళ ప్రచారం రీత్యా గానీ, దేశంలో ఇండియా కూటమి పేరుతోటి మీరు పెట్టిన ఫ్రంట్‌కు ఎలాంటి ఇబ్బందులుంటాయా? ఎలా చూడాలి దీన్ని అని ఒక కామెంట్, కీలకమైన కామెంట్ వచ్చిందండి. దేశంలో బీజేపీ యొక్క మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా నిలబడేటటువంటి లౌకిక శక్తులంతా కలిసి ఒక ఫ్రంట్గా నిలబడి, లేదా అందులో కలిసి ఉంటూ ఆ విధానాలు వ్యతిరేకించేటటువంటి శక్తులంతా కూడా కలిసి బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉంది అనేటటువంటిది మా వైఖరి. అట్లాగే గత సంవత్సరంలో ఇండియా బ్లాక్ ఏర్పడి ఆ ప్రయత్నమే జరిపి బీజేపీని ఓడించే ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ వాళ్ళను మళ్ళీ అధికారంలో నిలబెట్టారు. లేకపోతే అధికారంలో ఈరోజు మోడీ లేడు. ఆనాడికే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు మరింత పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి మతోన్మాద రాజకీయాల్ని వ్యతిరేకించడానికి లౌకిక శక్తులంతా కలిసి పోరాడాల్సినటువంటి సందర్భంలో అక్కడ రాహుల్ గాంధీకి కానీ, ఇక్కడ ఉండేటటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ కనీస బాధ్యత లేదు. మతోన్మాద రాజకీయాలను ఓడించాలనేటటువంటి చిత్తశుద్ధి లేదు. ఎట్లయినా సరే అధికారంలోకి రావాలనేటటువంటి యావ తప్ప ఈ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా లౌకిక భావాల్ని కాపాడాలనేటటువంటి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాహుల్ గాంధీ కానీ, రేవంత్ రెడ్డి కానీ ఈ రూపంలో మాట్లాడరు. ఆ లౌకిక శక్తులంతా కూడా ఐక్యమయ్యేటటువంటి దాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి వైఖరి వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఆ రకంగానే వాళ్ళ దగ్గర నుంచి దూరమై వివరించినటువంటి సందర్భం ఉంది. అట్లాగే ఇతర కొన్ని రాజకీయ పార్టీలు, ఇక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్తో కలిసి పనిచేయడానికి ముందుకు రావడం లేదు. ఎందుకంటే వీళ్ళ పట్ల కూడా వాళ్ళకు కూడా వ్యతిరేకతలు ఉన్నాయి. ఇంకా కొన్ని పార్టీలు ఆ రకంగా ఉన్నాయి. వామపక్షాలకు సంబంధించి బూర్జ్వా రాజకీయాలు నడుపుతున్నటువంటి పార్టీలు ప్రజా వ్యతిరేకంగానే ఉంటాయి, అవకాశవాదంగానే ఉంటాయి. మతోన్మాద రాజకీయాల్ని ఎదుర్కొనేటటువంటి విషయంలో కూడా చిత్తశుద్ధితో ఉండవు అనేటటువంటి విషయం అర్థమై ఉన్నప్పటికి కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ మేరకైనా సరే లౌకిక శక్తులంతా కూడా కలిస్తేనే, ఐక్యంగా ఉంటేనే బీజేపీని వెనక్కి నెట్టడానికి అవకాశం ఉంటుందని, కాంగ్రెస్తో వ్యతిరేకత ఉన్నా సరే కాంగ్రెస్తో వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కూడా కలుపుకురావడానికి సిపిఎం పార్టీ కృషి చేసింది. మా పార్టీకి కేరళలో తీవ్రమైనటువంటి వైరుధ్యం కాంగ్రెస్కు, సిపిఎంకు ఉంది. అక్కడ మేము అధికారంలో ఉన్నాం, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. పోటీ కాంగ్రెస్తోనే ఉన్నప్పటికి కూడా దేశంలో లౌకిక భావాలు కాపాడడానికి ఆ కాంగ్రెస్తో కూడా కలిసి వివరించినటువంటి సందర్భం ఉంది. మరి అలాంటి బాధ్యత సిపిఎం పార్టీ నిర్వహిస్తుంది. ఒక లౌకిక భావాల్ని కాపాడడం కోసం, మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా నిలబడడం కోసం, శ్రామిక వర్గాలకు వ్యతిరేకంగా, దోపిడీ వర్గాలకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా లౌకిక భావాలను నిలబెట్టడం కోసం ఏ మేరకైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్తో కూడా మాకంత వ్యతిరేకత ఉన్నప్పటికి కూడా కాంగ్రెస్తో కూడా కలిసి వ్యవహరించడానికి మేము ముందుకొచ్చాం. అలాంటి బాధ్యత నిర్వహించాం. కానీ కాంగ్రెస్కి అలాంటి బాధ్యత లేదు అనేటటువంటిది స్పష్టమవుతుంది. వాళ్ళకు మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా ఉండే వాటికంటే కూడా తాము ఎలాగైనా అధికారంలోకి రావాలనేటటువంటిది, దోపిడీ కొనసాగించడానికి మరింత శక్తి కావాలనేటటువంటి ప్రయత్నం తప్ప ఇంకా వేరే ఏమీ లేదు అనేది స్పష్టమవుతుంది. ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే సిపిఎం పార్టీ ఇప్పటికైనా సరే, ఇప్పటికి కూడా మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి పాత్ర నుంచి వెనక్కి ఉండదు. అది ముందు పాత్రలోనే ఉంటుంది. అట్లాగే కలిసి వచ్చే లౌకిక శక్తులను కలుపుకొని దాన్ని ఓడించేటటువంటి ప్రయత్నం చేస్తాం. అట్లాగే మాకుతో కలిసి వ్యవహరిస్తున్నటువంటి పార్టీల్లో కూడా వాళ్ళకు రాజకీయంగా తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్నాయి. ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం మేము ముందుకు పోతున్నటువంటి వాళ్ళం. ఆ రకంగా ఈ దోపిడీ వర్గాలకు అనుకూలంగా ఉండేటటువంటి రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా ఆ సమస్యల మీద పోరాటం కొనసాగిస్తూనే లౌకిక శక్తుల్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లడానికి, మతోన్మాద రాజకీయాలను ఓడించడానికి మా కృషి కొనసాగుతుంది.